హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు వీడియోలో మనము వైఖానస ఆగమానికి సంబంధించి డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియోలో పాంచరాత్ర ఆగమం గురించి తెలుసుకుందాము. పాంచరాత్రం అనగా 5 రాత్రులకు సంబంధించినది అని అర్థం. పంచ అనగా 5 కదా, సో ఆ విధంగా పాంచరాత్రం అంటే 5 రాత్రులకు సంబంధించినది అని అర్థం. ఈ 5 రాత్రుల అర్థం వెనుక ఎన్నో కథలున్నాయి. అంటే ఇందాక పాంచరాత్రం అంటే 5 రాత్రులు అని చెప్పుకున్నాం కదా, ఈ 5 రాత్రుల అర్థం వెనుక ఎన్నో కథలు ఉన్నాయన్నమాట. ఈ పదం అనగా పాంచరాత్రం అనే పదం శతపథ బ్రాహ్మణంలోని 12వ సర్గలో కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే పాంచరాత్రం అనే ఆగమాన్ని డిస్కస్ చేసుకుంటున్నామో ఆ పదం అనేది శతపథ బ్రాహ్మణంలోని 12వ సర్గలో మనకు కనిపిస్తుంది అన్నమాట. ఒక కథనం ప్రకారం విష్ణువు ఈ పరమ రహస్యమైన తాంత్రిక విద్యను మొట్టమొదటగా 5 రాత్రుల పాటు బ్రహ్మకు, గరుత్మంతునికి, రుద్రునికి, అనంతుడికి అనగా ఆదిశేషుడికి, విశ్వక్సేనుడికి శ్రీ మహావిష్ణువు నేర్పిస్తాడనమాట. అందువల్ల ఇది పాంచరాత్రమైనదని ఒక కథనం. అనగా శ్రీ మహావిష్ణువు 5 రోజుల పాటు పరమ రహస్యమైన తాంత్రిక విద్యను బ్రహ్మకి, గరుత్మంతునికి, రుద్రునికి, ఆదిశేషుడికి మరియు విశ్వక్సేనుడికి నేర్పిస్తాడనమాట. అందువల్ల ఇది పాంచరాత్రమైనదని ఒక కథనం అన్నమాట. మరో కథనం ప్రకారం మహావిష్ణువు 5 రాత్రుల పాటు బలిక్రతువును నిర్వహించి సర్వశక్తులను పొందాడట. శ్రీ మహావిష్ణువు 5 రోజుల పాటు బలిక్రతువు, ఇక్కడ క్రతువు అనగా యజ్ఞం అన్నమాట, 5 రోజుల పాటు యజ్ఞాన్ని నిర్వహించి సర్వశక్తులను పొందాడనమాట. ఆ విధంగా ఆ యజ్ఞాన్ని 5 రోజుల పాటు నిర్వహించాడు కాబట్టి ఇది పాంచరాత్రమైనదని కథనంలో ఉందన్నమాట. ఈ ఆగమానికి తాంత్రిక ఆగమం అనే పేరు కూడా ఉంది. ఇంతకుముందు మనం 4th పాయింట్లో డిస్కస్ చేసుకున్నట్లు తాంత్రిక విద్య అని చెప్పుకున్నాం కదా, ఆ పదం అనేది మనం ఎందుకు చెప్పుకున్నామంటే పాంచరాత్ర ఆగమానికి తాంత్రిక ఆగమం అనే పేరు కూడా ఉందన్నమాట. ఇక్కడ మనము పాంచరాత్ర ఆగమం అయినా అనవచ్చు, లేదా తాంత్రిక ఆగమం అని కూడా పిలువవచ్చు. 11వ శతాబ్దిలో రామానుజులు ఆదిశంకరుల అద్వైతాన్ని తిరస్కరిస్తూ వైష్ణవులకు పాంచరాత్ర పద్ధతిని ఏర్పరిచారు. మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నట్లు ఆదిశంకరాచార్యులు అద్వైతాన్ని బోధించాడని తెలుసుకున్నాము. రామానుజాచార్యులు వారు ఆదిశంకరాచార్యులు బోధించిన అద్వైతాన్ని తిరస్కరిస్తూ వైష్ణవులకు పాంచరాత్ర పద్ధతిని నేర్పించారన్నమాట. పాంచరాత్ర ఆగమానికి అనువుగానే నారాయణుణ్ణి పరమాత్మగా నమ్మడం, దేవాది దేవుడిగా కొలవడం కనిపిస్తుంది. వీరు పాంచరాత్ర ఆగమాన్ని పాటించేవారు నారాయణుణ్ణి అనగా ఆ శ్రీ మహావిష్ణువుని పరమాత్మునిగా, దేవాది దేవుడిగా వారు నమ్ముతారన్నమాట. ఈ ఆగమాన్ని విశిష్టాద్వైత ప్రవర్తకుడైన రామానుజుల వారు బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చినా ఆయన కంటే ముందే ఇది అమలులో ఉందని చెప్పవచ్చు. మనం ఇంతకుముందు పాయింట్ డిస్కస్ చేసుకున్నట్లు రామానుజుల వారు ఆదిశంకరాచార్యుల అద్వైతాన్ని తిరస్కరిస్తూ వైష్ణవులకు పాంచరాత్ర పద్ధతిని ఏర్పరిచారని చెప్పుకున్నాం. కానీ ఈ విశిష్టాద్వైత ప్రవర్తకుడైన రామానుజుల వారి కంటే ముందే ఈ యొక్క ఆగమ పద్ధతి ముందే అమలులో ఉందని మన పూర్వీకులు చెప్పారన్నమాట. క్రీస్తు శకం 3, 6 మరియు 9వ శతాబ్దానికి మధ్య రాయబడిన దాదాపు 200 గ్రంథాలలో ఈ ఆగమం గురించి తెలుపబడింది. దాదాపు 200 గ్రంథాలలో ఈ పాంచరాత్ర ఆగమం గురించి తెలుపబడిందన్నమాట. చారిత్రక ఆధారాల ప్రకారం రామానుజుల వారి కాలంలో ప్రాముఖ్యత సంచరించుకున్న ఈ ఆగమశాస్త్రం నేడు ఎన్నో ప్రముఖ దేవాలయాలకు ప్రామాణికం. రామానుజాచార్యుల వారి కంటే ముందే ఈ ఆగమం అమలులో ఉన్నప్పటికీ ఈయన వచ్చిన తర్వాత ఇది మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నదన్నమాట. ఇప్పటికీ ఈ ఆగమ శాస్త్రాన్ని పాటిస్తూ ఎన్నో ప్రముఖ దేవాలయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నమాట. ద్వాపరయుగంలో నారదుడు ఈ శాస్త్రాన్ని రుక్మిణికి ఉపదేశించి శ్రీకృష్ణుణ్ణి పాంచరాత్ర ఆగమ శాస్త్రయుతంగా పూజించమని చెబుతాడు. ఆమె ద్వారా ఇది వ్యాప్తిలోకి వస్తుంది. ద్వాపరయుగంలో ఈ పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని నారదుల వారు రుక్మిణికి ఉపదేశించి శ్రీకృష్ణుణ్ణి పాంచరాత్ర ఆగమ శాస్త్రయుతంగా పూజించమని రుక్మిణికి చెబుతాడు. రుక్మిణీదేవి పాటించడం వలన ఇది వ్యాప్తిలోకి వచ్చిందని ఒక కథనం. రామానుజుల ప్రకారం పరమాత్మ 5 రూపాల్లో అవతరిస్తాడు. పర, వ్యూహ, అంతర్యామి, విభవ మరియు అర్చ రూపాలు. ఈ 5 రూపాల్లోనూ పరమాత్మ అవతరిస్తాడని రామానుజాచార్యుల వారి భావన.
మనుషులు భగవంతుని చేరేందుకు ఈ 5 రూపాల్లో ఏదో ఒకటి లేదా ఎక్కువ రూపాలను ఆరాధించవచ్చు. సో ఆయన ప్రకారం మనుషులు భగవంతుని చేరుకునేందుకు ఆయన చెప్పిన 5 రూపాల్లో ఏదో ఒక రూపాన్ని మనం ఆరాధించవచ్చు అన్నమాట. మొదటిది పరరూపం, అనగా పరమాత్ముడి రూపం. రెండవది వ్యూహ రూపం, అనగా జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, వీర్యము, బలము, తేజస్సు అనే 5 దైవీ గుణాలు ఉన్న వాసుదేవుడే మొదటి వ్యూహమూర్తి. ఈ 5 రూపాలు కలిగిన వాసుదేవుడు మొదటి వ్యూహమూర్తిగా చెప్పబడతాడు. వాసుదేవుడి నుండి ఉద్భవించిన సంకర్షణుడిలో జ్ఞానము, బలము అనే 2 గుణాలు ఉంటాయి. సంకర్షణుడిలో నుంచి ఉద్భవించిన ప్రద్యుమ్నుడిలో ఐశ్వర్యము, వీర్యము అనే గుణాలు ఉంటాయి. ప్రద్యుమ్నుడి నుండి ఉద్భవించిన అనిరుద్ధుడిలో శక్తి, తేజస్సు అనే గుణాలు ఉంటాయి. మొదట వాసుదేవుడికి 5 దైవీ గుణాలు ఉంటాయి. ఆయన నుండి ఉద్భవించిన సంకర్షణుడికి 2 గుణాలు ఉంటాయి. సంకర్షణుడి నుండి ఉద్భవించిన ప్రద్యుమ్నుడికి మరో 2 గుణాలు ఉంటాయి. ప్రద్యుమ్నుడి నుండి ఉద్భవించిన అనిరుద్ధుడిలో మరో 2 గుణాలు ఉంటాయి. ఆయనలో శక్తి, తేజస్సు అనే గుణాలు ఉంటాయి. మూడవది అంతర్యామి రూపం. ఈ రూపం ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ప్రతి మనిషిలోనూ అనిరుద్ధుడి చేత నియంత్రించబడుతుంది. ప్రతి ప్రాణి హృదయ కమలంలో ఉండే పరమాత్మ రూపం ఇదే. ఈ అంతర్యామి రూపం ప్రతి మనిషిలోనూ ఉంటుందన్నమాట. కానీ ప్రతి మనిషిలోనూ మనం పైన చెప్పుకున్న విధంగా అనిరుద్ధుడి చేత ఈ రూపం అనేది నియంత్రించబడుతూ ఉంటుంది. నాలుగవ రూపం విభవ రూపం. ఇది వ్యూహరూప సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. మనం పైన 2వ పాయింట్లో వ్యూహరూపం గురించి చెప్పుకున్నాము కదా. ఆ వ్యూహ రూపానికి ఈ విభవ రూపం, ఈ 2 సిద్ధాంతాలు దగ్గరగా ఉంటాయి. ఉదాహరణ రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు. 5వ రూపం అర్చావతారం, అనగా దేవాలయాలలోని ప్రతిమలు. ఏదైనా ప్రతిమను పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజించి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే అద్భుతమైన శక్తులు ఆవహించబడి అది విష్ణువు యొక్క శక్తిని సంతరించుకుంటుంది. ఆ విధంగా ప్రతిష్ఠించిన విగ్రహానికి అనుదినం నిత్య పూజ చేయాల్సి ఉంటుంది. ఈ అర్చావతారంలో ఏదైనా ప్రతిమను, అనగా విగ్రహాన్ని పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజించి ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే అద్భుతమైన శక్తులు ఆవహించబడి అది విష్ణువు యొక్క శక్తిని సంతరించుకుంటుంది. మనం ఏ విగ్రహానికైతే ప్రాణ ప్రతిష్ఠ చేస్తామో ఆ విగ్రహానికి అనుదినం నిత్య పూజలో చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ రూపం ప్రకారం సంస్కృతం కన్నా ఆరాధకుడి మాతృభాషలో పూజలు చేయడం ఉత్తమంగా ఈ మతం నమ్ముతుంది. అంటే ఈ పాంచరాత్ర ఆగమం ప్రకారం ఇప్పుడు మామూలుగా మన మాతృభాష తెలుగు. అంటే ఈ ఆగమం ప్రకారము సంస్కృతంలో ఆరాధించడం కన్నా మన మాతృభాష అయిన తెలుగులో పూజలు చేయడం ఉత్తమంగా ఉంటుందని ఈ మతం నమ్ముతుందన్నమాట. ఇది పాంచరాత్ర ఆగమం. వచ్చే వీడియోలో చాతాద శ్రీ వైష్ణవ ఆగమం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.